ఓకే రవీందర్, ప్రస్తుతం అక్కడ వరంగల్ పరిస్థితిని కూడా మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, గురుకులాల విషయంలో ప్రత్యేకించి సర్కారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అంటే ఒక నాణ్యమైన విద్యను పేదలకు దూరం చేసే ఒక కుట్ర జరుగుతుందన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అటు విద్యార్థి సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, దీనిపైన చాలా గుర్రుగా ఉన్నారు. ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి మనం చూపిస్తున్నాం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రాష్ట్రంలో కనీసం విద్యాశాఖకు ఒక మంత్రి లేకపోవడం అనే దుస్థితి చాలా బాధాకరంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి మాత్రం రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. గురుకులాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధ్వాన్నంగా మారిన నేపథ్యం మనం చూస్తున్నాం. అనేక సమస్యలు, ఇబ్బందులతో విద్యార్థులంతా కూడా సతమతం అవుతున్న నేపథ్యం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం అంటే 6 జిల్లాల పరిధిలో 100కు పైగా గురుకులాలు ఉంటాయి. అందులో ఇటు మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించిన పాఠశాలలు కావచ్చు, ఇటు మైనార్టీకి సంబంధించి కావచ్చు, ఇటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పాఠశాలలు కావచ్చు, కస్తూర్బాకు సంబంధించినటువంటి పాఠశాలలు, కళాశాలలు కావచ్చు, ఇవన్నీ కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 100కు పైచిలుకు ఉన్నటువంటి రెసిడెన్షియల్స్ ఉంటాయి గురుకులాలకు సంబంధించి ఉండే నేపథ్యం. అన్ని చోట్ల కూడా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం. అంటే ప్రహారీ గోడ బయట నుంచి లోపలి వరకు విద్యార్థుల సమస్యలు చెప్పే ప్రయత్నం చేద్దాం. శోభన్, బయట అంటే అనేక పాఠశాలల దగ్గర రోడ్లు కూడా లేని నేపథ్యం, అంటే గుంతలుగా మారిన నేపథ్యం, రోడ్లన్నీ కూడా చిత్తరవుతున్న నేపథ్యంలో బురదలో నుంచే విద్యార్థులు లోపలికి వెళ్ళే నేపథ్యం ఉండే పరిస్థితి. ఇక ప్రహారీ గోడ లేక అనేక గురుకులాలకు సంబంధించి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యము. ఆ ప్రహారీ గోడ లేకడం పోగడం మూలంగా విద్యార్థులకు రక్షణకు కరువైందని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రక్షణ కొరవైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు విష పురుగుల బారిన కూడా విద్యార్థులు పడుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనం ప్రధానంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఒక పాఠశాల, అంటే బండారుపల్లికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి విష పురుగులు కరిచి 2 విద్యార్థులు ఈ నెలలోనే అస్వస్థకు గురైన నేపథ్యం. వాళ్ళను ఎమర్జెన్సీగా ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందించిన నేపథ్యము. మరో విద్యార్థి ఆ స్కూల్ నుంచే మరో విద్యార్థి, అంటే ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యము బండారుపల్లికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో చూసాము. ఆ తర్వాత అనేక పాఠశాలకు సంబంధించి, అంటే ములుగు మనం తీసుకున్నాం కాబట్టి ములుగు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక పాఠశాల, అంటే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఒక విద్యార్థిని 3 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కూడా కిందికి దూకిన నేపథ్యము. ఇలాంటి పరిస్థితులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అనేక సమస్యలు, అంటే ఆహార సమస్యతో పాటు అనేక సమస్యలు కూడా విద్యార్థులు ఎదుర్కొంటున్న నేపథ్యము. ఇప్పటి వరకు విద్యా సంవత్సరం మొదలైన జూన్ నుంచి మొదలుకొని ఇవాళ ఆగస్టు నెల వరకు విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో కనీసం యూనిఫామ్కి సంబంధించి కూడా అందని నేపథ్యం. దుప్పట్లు ప్రతి సంవత్సరం కూడా కొత్త దుప్పట్లు అందించాల్సి ఉంటుంది, యూనిఫామ్కి సంబంధించినటువంటి అందించాల్సి ఉంటుంది. అవి అందించిన నేపథ్యము. ఇక ఫుడ్ మెనూ కూడా చూస్తే ప్రతి వారంలో 5 రోజుల పాటు, ప్రతి వారంలో 5 రోజుల పాటు గుడ్డు ఇవ్వాల్సి ఉంటుంది, 2 రోజుల పాటు చికెన్ ఇవ్వాల్సి ఉంటుంది, ప్రతి నెలలో 2 రోజులు మటన్తో కూడినటువంటి భోజనం పెట్టాల్సి ఉంటుంది. నాణ్యమైన భోజనం కూడా ఇవాళ విద్యార్థులకు అందని నేపథ్యం మనం చూస్తున్నాము. మహబూబాబాద్ జిల్లా చూసినట్టయితే అక్కడికి వెళ్తే కనీసం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న నేపథ్యము. పూర్తి స్థాయిలో బలవర్ధక ఆహారం కూడా అందించిన నేపథ్యంలో విద్యార్థులంతా ఇబ్బందులు పడుతున్న నేపథ్యము. మధ్యాహ్నం పూట కనీసం ఒక పప్పు నీళ్ల చారుతో వాళ్ళకంతా అడ్జస్ట్ చేస్తున్న నేపథ్యము, దొడ్డు బియ్యంతో కూడినటువంటి భోజనం అందిస్తున్న నేపథ్యము. ఇక అనేక పాఠశాలల్లో, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో అనేక పాఠశాలలకు సంబంధించి బాత్రూంలకు డోర్లు కూడా లేని దుస్థితి కనిపిస్తూ ఉన్న నేపథ్యము. అంటే దాదాపు అన్ని పాఠశాలల్లో కూడా 500-600లకు సంబంధించినటువంటి అంతమంది విద్యార్థులు ఉంటారు. కనీసం ఆ విద్యార్థులకు సంబంధించి 20 బాత్రూంలు కూడా ఉండకపోతే ఒక్కొక్క బాత్రూమ్కి సంబంధించి 25 నుంచి 30 మంది విద్యార్థులు ఒకే బాత్రూమ్ వాడితే వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అనేక పాఠశాలకు సంబంధించి ఆ పైనటువంటి పైకప్పు పెచ్చులు కూడా ఊడిపోయి విద్యార్థులంతా కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. రవికాంత్, సీఎం కనుసరణలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లు సైతం వాళ్ళే చెప్తున్న పరిస్థితి, పాఠశాలలకు బడ్జెట్ సరిగ్గా అందడం లేదని చెప్పేసి అంటున్నారు. మరి 1000 కోట్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి ఈ సర్కారు ఆ 1000 కోట్ల డబ్బులు ఎవరి జేబులోకి తరలిస్తుంది? వాళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మాటలో చెప్పాల్సి ఉంటే, ఖైదీలకు కూడా 80 రూపాయల పైచీలకు భోజనం కోసం ఖర్చు చేస్తే ఇవాళ విద్యార్థుల కోసం 30 రూపాయల పైచీలకు కూడా ఖర్చు చేయలేని
నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా అనిపిస్తూ ఉంది. పేదవాళ్ళ మీద వాళ్ళ పేద పిల్లల మీద వాళ్ళ పగ తీర్చుకోవడంలో భాగం, వాళ్ళను నిర్లక్ష్యానికి గురి చేయడంలో భాగం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకులాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. పూర్తి స్థాయిలో విద్యార్థులకు సంబంధించి ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో దేశంలోని అత్యున్నత కళాశాలలు, అత్యున్నత విద్యా సంస్థల్లో వాళ్ళ ర్యాంకులు కొట్టిన విద్యార్థులను మనం చూసాము. ఎవరెస్ట్ ఎక్కిన విద్యార్థులను మనం చూసాము. స్పోర్ట్స్లో రాణించిన విద్యార్థులను చూసాము. అత్యంత కాస్ట్లీ అయిన క్రీడల్లో కూడా ఇటు టెన్నిస్ కావచ్చు, అదేవిధంగా ఫెన్సింగ్ లాంటి క్రీడలు కావచ్చు, అనేక కాస్ట్లీ క్రీడలకు సంబంధించి కూడా విద్యార్థులను సమాయత్తం చేసిన నేపథ్యము, విద్యార్థులు పథకాలు సాధించిన నేపథ్యము. దీనికి అంతా కూడా ఒక కసరత్తు కావాల్సి ఉంటుంది. దీని అంతటి కూడా మంచి మనసు కావాల్సి ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం అంటే విద్యాశాఖ మంత్రి లేదంటే ఇవంతా ఎవరు ఆలోచిస్తారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విద్యాశాఖ ప్రారంభానికి ముందే అనేక విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద చర్చలు చేయాల్సి ఉంటుంది, సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి సమీక్షలు జరగకపోవడం అనేది విద్యార్థులకు శాపంగా మారుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చిన నేపథ్యం, అప్పటికే 2022-23 సంబంధించినటువంటి విద్యా సంవత్సరం కొనసాగుతున్న నేపథ్యం, డిసెంబర్ నుంచి మార్చి వరకు విద్యా సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నేపథ్యం. అప్పటికే 2022-23 సంబంధించినటువంటి విద్యా సంవత్సరాన్ని మనం చూసినట్టయితే జూన్ నుంచి డిసెంబర్ వరకు బీఆర్ఎస్ హయాంలో గురుకులాలు ఎట్లా కొనసాగాయని చెప్పి ఒక సమీక్ష నిర్వహించి ఉంటే ఇవాళ పరిస్థితులు ఇలా ఉండేవి కాదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ మార్చి తర్వాత జూన్ వరకు సెలవులు ఉంటాయి. విద్యా వ్యవస్థను ఎట్లా బాగుపరచాల్సి ఉంటుంది, గురుకులాలకు సంబంధించి ఎట్లా చేస్తే విద్యార్థులు భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళకు ఎలాంటి ఫుడ్ మెనూ అందించాల్సి ఉంటుంది, విద్యార్థుల సమస్యలు ఏమున్నాయి, అద్దె భవనాలు ఉన్నాయా లేకపోతే సొంత భవనాలలో కొనసాగుతున్నారా, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇవాళ సొంతగా రవికాంత్ ఇంకో విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇంకో అండర్లైన్ చేస్తే గురుకులాల ద్వారా కుటుంబ బంధాలు తెగిపోతున్నాయని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి దీనికి సంబంధించి చాలామంది విద్యార్థి సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, సీఎం పైన చాలా గుర్రుగా ఉన్నారు. ఇలాంటి కామెంట్స్ చేయడం విద్యా వ్యవస్థకే సిగ్గుచేటని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. పూర్తిగా ఇది చీఫ్ మినిస్టర్ ఫెయిల్యూర్ని పట్టుకొని విద్యార్థులపైన రుద్దడం, లేదంటే ఇంకా సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకొని రావడానికి ఈ గురుకులాలను నిర్వీర్యం చేయడం అని చెప్పేసి వారు అంటున్నారు. నిజమే శివన్, మీరు అన్నట్టుగా గురుకుల విద్య అంటేనే విద్యార్థులు వాళ్ళంతా కూడా ప్రేమతో కూడినటువంటి వాతావరణంలో ఉంటారు. పిల్లలను ఉపాధ్యాయులు కూడా చాలా ప్రేమిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు సంబంధించి కూడా పర్టికులర్ సమయం ఉంటుంది. వాళ్ళు వచ్చి కలవచ్చు, వారంలో ఒక రోజు వచ్చి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని కలవచ్చు. అంటే వాళ్ళు చదువు నేర్చుకునే సమయంలో తల్లిదండ్రులను కలుస్తూ ఉంటారు, ఉపాధ్యాయులతో ఉంటారు, వాళ్ళతో ఉన్నటువంటి తోటి విద్యార్థులతో ఉంటారు. ఆ సందర్భంలో ఎక్కడా కూడా డిస్ట్రాక్షన్ ఉండదు. అంటే ఫ్యామిలీకి సంబంధించి మీరు అన్నట్టుగా కుటుంబ బంధాలు తెగిపోతాయంటే అది సందర్భం ఉండదు. మనం ఒకటి గమనిస్తే చాలామంది పిల్లలు విదేశాల్లో వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ మళ్ళీ తల్లిదండ్రులు కలుస్తూ ఉంటారు. అంటే అక్కడ బంధాలు తెగిపోతాయంటే తెగిపోయే ప్రసక్తే ఉండదు. కుటుంబ విలువలు మరింత పెరుగుతాయి. కొంచెం దూరంగా ఉన్నప్పటికీ విద్యార్థులకు సంబంధించినటువంటి విద్య విషయంలో వాళ్ళంతా కూడా మెరుగవ్వాలనే తపనే తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ అట్లా కుటుంబ బంధాలు తెగిపోయే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా ఉండదనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలోనే మనం గత బీఆర్ఎస్ హయాం విషయం ఒకసారి గుర్తు చేసుకుంటే శోభన్, గురుకుల పాఠశాలలకు సంబంధించి అడ్మిషన్స్ మొదలవుతున్నాయంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో తపన పడేవారు. అది ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి, మైనార్టీకి సంబంధించి ఏ తల్లిదండ్రులైనా కూడా 5వ తరగతి అడ్మిషన్లో తమ పిల్లలు జాయిన్ అయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక సంకల్పంలో భాగంగా గురుకుల పాఠశాలలో చేర్పించే ప్రయత్నం చేసేవారు. ఇవాళ ఆ చేరినటువంటి విద్యార్థులు కూడా అక్కడ సరైన మెరుగైన వసతులు లేక వాళ్ళ ఇబ్బందులు తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు ఆ విద్యార్థులను ఆ స్కూళ్ళ నుంచి మాన్పించి ప్రైవేటు స్కూళ్ళకు పంపించే సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురుకుల విద్యా వ్యవస్థ అయితే పూర్తిగా అధ్వానంగా మారిందనే సందర్భం అయితే మనం ఇవాళ